హలో భయ్యా సన్ని యాదవ్, నీ గొడవలు చాలా పెద్దగా అయిపోతున్నాయి. కానీ నీకు నేను ఒక సబ్స్క్రైబర్ని. కానీ లంగపూతనం అంతా అన్వేషణ బయట పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది నువ్వు పెద్ద గజ దొంగ అది. దేశంలో నా గజ దొంగ నువ్వు. అన్ని కోట్లు వెనకేసుకున్న తర్వాత కూడా ఏరే వద్దురా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది కరెక్టేరా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ప్రమోట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ని మొత్తం షెడ్ పంపిస్తామని చెప్పింది. కానీ నువ్వేం చేస్తున్నావు, దాన్ని మెల్లగా టెలిగ్రామ్లోకి లాగిన్ చేయించు నువ్వు నడుపుతున్నావు. అది ఎంత పెద్ద క్రైమ్ రా. నువ్వు దేశాన్ని మోసం చేస్తున్నావు, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు. ఆఖరికి అంటే నీవు బెట్టింగ్ యాప్ చేస్తావు. వావ్ ఇప్పుడు చూడండి, నాకు 2,000 వచ్చినట్టే. నీ అమ్మని దగ్గర అని చూడక 2,000 నీరా. కానీ ఆ 2,000 వేరేని. బెట్టింగ్ అంటే ఏందిరా, ఒకడు నష్టపోయిన డబ్బునే తీసుకోవడం, మధ్యలో ఓడన్నా ఉండి కమిషన్ తీసుకున్నాడు. నీ అమ్మ మందుస్తులు పోసుకుంటున్నావు పాలు అని చూడక. నీ బతుకులను వస్తుంది. నిజంగా నీకు పెళ్ళి అయినా కానీ నీ పిల్లము ఉంటుందా నీతో? ఎందుకంటే నువ్వు వెనుక బ్రాలు పెట్టుకుని నీ ఇజ్జత్ మొత్తం నీ చేసింటా. 45,000 సబ్స్క్రైబర్లు ఉండి ఏం లాభం రా నీ బతుక్కి? రేపటి దిన నీకు పెళ్ళి అవుతుందిరా, నీ ఇంట్లో దిగుతలేర్రా అని చూడక. నీ బతుకులను వస్తుంది. నీ ఇంట్లో సిగ్గు శరం అనిపిస్తలేదురా నీ ఇంట్లోకి. ఇప్పుడు ఆడు ప్రపంచ యాత్రకుడు రా, ఆయనకి విజన్ ఉందిరా. ఆయన అందరిలాంటి పిచ్చిలాంటి కాదు. ఏ యాప్లు ప్రమోట్ చేయడు, ఏం చేయడు జెన్యున్గా. అందుకే గివేవాళ్ళు మూట ఎవరికి ఇవ్వమన్నారా? గివేవాళ్ళు మూటలో గివేవాళ్ళు అవసరమా? వన్ సొమ్ము అంది. బతుకులా వస్తుంది. యాప్లు ప్రమోట్ చేసుకుంటా మూటలు కొట్టుకుంటే చిన్న పిల్లల్ని ఆయన చూసిన నేను వీడియోస్ మొత్తం చూసిన తర్వాతనే నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన పెట్టిన రియాక్టర్ల ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారా. ఎంతమంది కామెంట్ కూడా అన్నా ఇది లక్షలు పోయినాయి, కోట్లు పోయినాయి అని. నువ్వు దేశాలు తిరుపతి లాంగ్ చూడక నీ బతుకులను వస్తుంది. ఆ బ్రాంజ్ బాయిన్ కెలవడే.